లేచును కనుక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువుకు మహా ఇష్టము. ఈ రోజున శ్రీమంతులు ఎవరైనా ఉంటే ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి, ఆవు కాళ్ళకు వెండి తొడుగులు తగిలించి, దూడతో సహా బ్రాహ్మణులకు దానమిచ్చిన ఎడల ఆయువు శరీరమందు ఎన్ని రోగములు ఆ ఆవు ఎందు శరీర రోమములు ఎన్ని ఉండునో అన్ని సంవత్సరములు ఇంద్రలోకములలో స్వర్గసుఖాలను అనుభవించెదరు. కార్తీక మాసమందు వస్త్రదానము చేసిన గొప్ప ఫలము పూర్వజన్మనందు చేసిన సకల పాపములు హరించును. ద్వాదశి నాడు యజ్ఞోపవీతములు దక్షిణతో బ్రాహ్మణులకు దానమిచ్చిన వారు ఇహపరలోకములు పొందగలరు. భూమిని దానము చేసినంత ఫలము కలుగును. దీనికి ఉదాహరణగా ఒక కాస్త చెప్పాలి. పూర్వము అఖండ గోదావరి తీరంలో ఒకనొక పల్లెలో ఒక వైశ్యుడు నివసించుచుండెను. వాడు నీరు దురాశపడి నిత్యము ధనము కూడబెట్టుచు తాను అనుభవించక ఇతరులకు పెట్టక వీరులకు దానదానాలు చేయక ఎల్లప్పుడూ పరనిందలతోనే అపహరించవలనని తలంపుతో కుచ్చిత బుద్ధితో కలిగి కాలం గడుపుతూ ఉండెను. అతడు ఒకనాడు తన గ్రామమున సమీపంలో ఉన్న పల్లెలో నివసించుచున్న ఒక బ్రాహ్మణులకు తన వద్ద ఉన్న ధనమును పెద్ద వడ్డీకి అప్పు ఇచ్చెను. మరికొంత కాలమునకు తన సొమ్ము తనకిమ్మని అడుగగా ఆ విప్రుడు, అయ్యా, తనకి ఇవ్వవలసిన ధనము 1 నెల రోజులు గడువులోనే ఇవ్వగలను. మీ రుణం ఉంచుకోను. ఈ జన్మలో తీర్చని ఎడల మరుజన్మలో మీ ఇంట ఏ జంతువుగానో పుట్టినా అయినా సరే మీ రుణము తీర్చుకోగలను అని వినయంగా చెప్పాను. ఆ మాటలు కోమిటి మండిపడి అక్కడే ఉన్నచో రాజు బడిలో వచ్చి పట్టుకు వెలువరని జడిసి తన గ్రామను వదిలిపెట్టి పారిపోయాను. బ్రాహ్మణ హత్య మహాపాపం కనుక అప్పటి నుండి ఆ వైశ్యుడు బ్రహ్మహత్యా పాతకం వహించెను. కుష్ఠవ్యాధి కలిగి మహేంద్రాన్యే నమః, ఓం గణాధ్యక్షాయే నమః, మహాభైరవపూజితాయే నమః, మాయాయే నమః, మహాఘోరాయ నమః, ఓం మహాదేవ్యే నమః, ఓం మహాపాపహాయే నమః, ఓం మహిషాసుర సంహారిణ్యే నమః, ఓం చండముండాపురాంతకాయే నమః, చక్రేశ్వర్యే నమః, చతుర్వేద్యం సర్వదాత్రే నమః, శివనాయకే నమః, ఓం షట్శాస్త్రవిజ్ఞాయే నమః, నిత్యాయే నమః, సద్గుణ విచక్షిణ్యే నమః, కాలరాత్రే నమః, కాలాదేవాయ నమః, కవిరాజ మనోహరాయే నమః, ధీరాయే నమః, ధీరజనప్రియాయే దీనజనప్రియాయ నమః, ఉగ్రమాత్రే ఉగ్రమాత్రే నమః, మహాకార్యే నమః, ఓం మహాక్షిప్రవాణిన్యే నమః, నన్నప్రియాయ ఉపాస్మహే అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తన్మాలయాం దేవి సామం పాతు సరస్వతి భగవతు స్వాగతం హరిణి దరిత మనోహరి స్వాగతం. పసుపుతో చేసుకోండి. గౌరమ్మ తల్లి కదా, పసుపుతో చేస్తే మంచిది. అందుకే పసుపు తీసుకోండి. పసుపుతో చేసుకోండి అని ఓం మహాగణపతే నమః, ఓం మాన్యాయ నమః, ఓం ఓం సర్వసిద్ధిప్రదాయే నమః, ఓం సర్వసిద్ధాయే నమః, ఓం సర్వవంద్యాయే నమః, ఓం మహాకాలాయే నమః, ఓం ప్రథమాచార్యే నమః, ఓం ప్రాజ్ఞాయే నమః, ఓం ప్రమోదదాయే నమః, ఓం మోదకప్రియాయే నమః, ఓం రతిమతే నమః, ఓం మతిమతే నమః, ఓం కామినే నమః, విష్ణవే నమః, ఓం విష్ణుప్రియాయే నమః, ఓం భక్తజీవితాయే నమః,
ఓం వితమన్మదాయే నమః. ఓం ఐశ్వర్యదాయే నమః. ఓం గుహవ్యాయసే నమః. ఓం సిద్ధసేవితాయే నమః. ఓం విఘ్నకర్తే నమః. ఓం విఘ్నంతే నమః. ఓం శృంగారిణే నమః. ఓం శీతవత్సలాయే నమః. ఓం శివప్రియాయే నమః. ఓం శీతకారిణే నమః. ఓం శివమయాయే నమః. ఓం శివప్రియాయే నమః. ఓం శివార్కరుచినే నమః. ఓం సర్వజ్ఞాయే నమః. ఓం సుందర్యే నమః. ఓం సౌందర్యే నమః. ఓం సౌమ్యాయే నమః. ఓం సచ్చిదానందరూపిణే నమః. ఓం పరాపరాయే నమః. ఓం సర్వేశ్వర్యే నమః. ఓం భువనేశ్వర్యే నమః. ఓం కళ్యాణే నమః. ఓం సూర్యే నమః. ఓం కాంతాయే నమః. ఓం నే నమః. ఓం ఉమాదేవ్యే నమః. ఓం మహాకాళ్యే నమః. ఓం సమాయే నమః. ఓం చిత్రరూపిణ్యే నమః. ఓం మహాసరస్వతి నమః. ఓం శుద్ధ విద్యాయే నమః. ఓం సచ్చిదాయ నమః. ఓం శంభవే నమః. ఓం వినాయకినే నమః. ఓం శశిశేఖరాయ నమః. ఓం వామదేవాయ శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరీ చిత్రనికుండ సంభూత దేవకార్య సముద్ర ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్వితా పాశాఢ్య లోదాంగారాంశోజ్వల మనోరూపేక్ష కోదండ పంచతన్మాత్ర సాయక ప్రాపుర పంచబ్రహ్మాండ మండల చంపకాశోక పున్నాగ సౌగంధికర సత్కచ త్రివింద మనశ్రేణి కనకోటీర మండిత అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత శ్రీరామయ సర్వమంగళ శ్రీలలిత శివజ్యోతి సర్వకామద జగముల చిరునగముల పరిపాలించే జనని అనయమును కనికరముగా కాపాడే జనని మనసే నీవశమై స్మరణే జీవనమై మాయని వరమీయ ఆదియు మధ్యము నందయు తెలియని ఆనందామృత తత్వమయము నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ మూర్తిమయము నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ ఈశ్వర నామములకింపవే శాశ్వత గుణగణ సత్యావనవో నమః శివాయ సంసార బంక నిర్మగ్న సముద్ధరణ పండిత ధర్మాధారాధన దక్ష ధనధాన్య వివర్ధని విశ్వ నీరాజనం
జలదాక్షి మోలకు జగవకు చెంబులకు నెలకొన్న కప్పులకు నీరాజనం జలదాక్షి మోలకు జగవకు చెంబులకు నెలకొన్న కప్పులకు నీరాజనం ఆదివేది తురుములకు హస్తకమలంబులకు ఆదివేది తురుములకు హస్తకమలంబులకు నిలుగుమాణిక్యముల నీరాజనం నిలుగుమాణిక్యముల నీరాజనం 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 మంగళ శ్రీలలిత శివజ్యోతి సర్వకామద తల్లికి సూర్యహారతి అందాలే చల్లని తల్లికి చంద్రహారతి రమల తలుపుల కలకల జోతుల కర్పూరహారతి సకల నిగమముల చరణ శాశ్వత మంగళ శ్రీలలిత ఓం నమః శివాయ 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 ఇందుడే గోదకు గోవిందుడే గోపుకు గోవిందుడే సర్వవేదాక్ష ఒక చిన్న తులసీం త్వాం నమామ్యహం తులసీం త్వాం నమామ్యహం ప్రదక్షిణం కరోమి త్వం జగన్నాథే మహేశ్వరి పదే పదే సౌభాగ్యం మమ దేహి వరాననే తులసీదేవ్యే నమః ఒకరు పట్టుకొని పోయి నాకు బజార్ పోయి ఉన్నారు
ఇదిగో ఏ గుడ్డలాట కావాలి గుడ్డలాట సెల్లులో కొట్టండి.